హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్లయితే మిర్చి రైతులు ప్రతి ఒక్కరిది కూడా 2 నెలలు దాటిడం జరిగింది ప్లాంటేషన్ పెట్టి. ఎవరిదైతే కొంతమంది 1 మంత్ బిలో కూడా ఉండడం జరిగింది. మేజర్గా అయితే 2 నెలలు ఆ టైంలో ఉండడం జరిగింది. ఇప్పుడు అటువంటి పంటలకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ జెమినీ వైరస్, బొబ్బర, కుచ్చు అని ఉండడం జరుగుద్ది. అవి తెల్లదోమ ఏదైతే అధిక మొత్తంలో మనకు పంటను ఆశించి పిరవడం వల్ల ఈ తెల్లదోమ వల్ల అనేది ఈ డొప్పలు తిరగడం జరుగుద్ది. దానివల్ల మనకు చెట్టు గ్రోతింగ్ అనేది ఆగిపోవడం వల్ల అదేవిధంగా పంట కూడా నష్టం కావడం జరిగింది. అది ఈ దోమ ఇక్కడ నుంచి ఇంకా వేరే చోట్ల మారడం వల్ల మన పంట కూడా అదేవిధంగా నాశనం కావడం జరుగుద్ది. అట్లా కాకుండా ఉండాలి అంటే మనం ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి? ఇప్పుడు చలి తీవ్రత పెరిగింది కాబట్టి మనకు ఈ 2 నెలలు దాటిన తోటలు ఏవైతే ఉన్నాయో కొమ్మకుళ్ళు అదేవిధంగా బూడిద రంగులోకి ఆకులు మారడం జరుగుద్ది. ఇట్లాంటి డిసీజులు మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఒక 2 టెక్నికల్ మనం స్ప్రే చేసుకోవాలి. అవి ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి ఈరోజు పూర్తి కంటెంట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క రైతుకు తెలిసిన మందు ఇది నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ అనే మందు. ఎకరాకు 250 గ్రాములు కనుక మనం స్ప్రే చేసినట్టయితే ఈ కొమ్మకుళ్ళు అదేవిధంగా బూడిద రంగులోకి ఆకు మారడం, అదేవిధంగా కాయ మచ్చల నుంచి కూడా మనకు ఎనీవే ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు కాయలు కాదు కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆకుమచ్చ అదేవిధంగా కొమ్మకుళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎవరిదైతే ఉందో వాళ్ళు కనుక స్ప్రే చేసుకున్నట్టు ఇండెక్స్ అనేది లైట్ గ్రోతింగ్ కూడా రావడం జరుగుద్ది. ఇందులో వచ్చే టెక్నికల్ వచ్చి మైకోబుటానిల్ అనే మందు 10% WP రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్రేయర్ కంపెనీ వాళ్ళది ఓబెరాన్ అనే మందు ప్రతి ఒక్క రైతుకు తెలిసిందే. ఇది ఇప్పుడు స్ప్రే చేసే టైం ఇదండి. ఓబెరాన్ స్ప్రే చేసేది కూడా 50 రోజులు దాటినాక తోటకు స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెథడ్ అంటే లైట్ గ్రోతింగ్తో పాటు తెల్లదోమ అదేవిధంగా పేనుబంక ఈ ఆకుల కింద ఉండి రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి సమూలంగా నిర్మూలించబడతాయి ఈ ఓబెరాన్ అనే మందు. ఇవి 2 గనక మనం కలిపి స్ప్రే చేసినట్టయితే మనకు ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చేసే టెక్నికల్ వచ్చి స్పైరోమైసిన్ అనే మందు ఒకసారి ఇందులో వచ్చే టెక్నికల్ స్పైరోమెసిఫిన్ అనే టెక్నికల్ 22.9% WWSC రూపంలో దొరుకుతుంది. మనకు 22.9 SC రూపంలో మనకు మార్కెట్లో ఈ ఓబెరాన్ అనే టెక్నికల్లో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుద్ది. ఇది కనుక ఎకరానికి 250 ml కనుక మనం 40 ml కనుక మనం స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా మన పంట నుంచి తెల్లదోమ ఏదైతే ఉందో దాని నుంచి మనకు పంటని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సమస్య తెల్లదోమ. ప్రతి ఒక్క రోగానికి కారణం కూడా తెల్లదోమ వల్లనే మనకు ఈ వైరస్లు కానీ ముడతలు కానీ ఏదైనా కానీ రావడం జరుగుద్ది. అందువల్ల ఇప్పుడు మన చేనులో 50 రోజులు దాటినాక దోమ అనేది అసలు ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే పూతలో ఉండే మిర్జి ఈగ అని అంటారు. మిర్జి ఈగ అని దానికి కూడా ఈ ఓబెరాన్ అనే మందు పనిచేయడం జరుగుద్ది. అది ఉండడం వల్ల మనకు మిర్జి రావడం జరుగుద్ది, కాయలు కూడా వంకర పోవడం అలాంటివి జరుగుద్ది. ఓబెరాన్ అనే మందు 1 నుంచి 2 సార్లు కనుక మనకు క్రాప్ పడే లోపు కనుక క్రాప్ సెట్టింగ్ అప్పుడు కనుక మనం స్ప్రే చేసినట్టయితే వచ్చిన పూత వచ్చినట్టు మనకు మంచిగా వచ్చే సైజు రావడం జరుగుద్ది. తద్వారా మనకు దిగుబడి అనేది పెరగడం జరుగుద్ది. ఇట్లా కనుక మీరు టెక్నికల్ కాంబినేషన్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఇవి 2 కనుక ఇట్లా కనుక మీరు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రిజల్ట్తో పాటు పంట కూడా మనకు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మనకు ఆరోగ్యవంతంగా మొక్క మనకు రావడం జరుగుద్ది. అదేవిధంగా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఇట్లాంటి వీడియోలు కనుక మరిన్ని మీరు కోరుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. బాయ్.